Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వరుస ఢిల్లీ టూర్ల వెనుక టాప్ సీక్రెట్. 2014కి ముందు చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు స్వయంగా పాలించలేక ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లి అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తారు. ప్రజలకేమో కష్టాలు, ఢిల్లీలో అధిష్టానానికి కాసులు. ఒక ముఖ్యమంత్రి ఫైలుతో ఢిల్లీ వెళుతూ అప్రూవల్స్ తీసుకోవడం అంటే అది రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టడమే. ఇవన్నీ గతంలో చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాలలో అన్న మాటలు. కాంగ్రెస్ పార్టీ సీఎంలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు. 2024 తర్వాత చంద్రబాబు. అటువంటి చంద్రబాబు ఇప్పుడు తన శైలికి భిన్నంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఏ ప్రయోజనాలను ఆశించి ఆ పని చేస్తున్నారన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. వచ్చే జూన్ 12 నాటికి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి సరిగ్గా ఏడాది. ఈ 12 నెలల కాలంలో ఆయన డజను సార్లు ఢిల్లీకి వెళ్లి రావడం రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. రాజకీయంగా స్వతంత్ర నేత చంద్రబాబు. ఆయన తరచూ ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర ప్రయోజనాల కోసం తలొంచే వ్యూహమని టీడీపీ వర్గాలు చెబుతున్నా అసలు ఫలితాలు ఏమిటన్నది ప్రశ్నార్థకమే. ఢిల్లీ యాత్రలు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించినప్పుడు వాటికి అర్థం ఉంటుందే తప్ప లేకుంటే న్యూస్ హెడ్లైన్లకో టీవీ ప్రసారాలకో పనికి వస్తాయి, చరిత్రకు నిలబడవు. 2024 జూన్లో 3వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటికే డజను సార్లు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. జూలై 4, 2024 ప్రధాని మోదీతో తొలి భేటీ. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు నిధుల కోసం చర్చ. జూలై 16, 2024 హోం, ఆర్థిక మంత్రులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై దృష్టి. అక్టోబర్ 7, 2024 అమరావతికి కేంద్ర మద్దతు కోరుతూ ప్రధాని మోదీతో సమావేశం. జనవరి 19, 2025 దావోస్ పర్యటనకు ముందు ఢిల్లీ పర్యటన, ప్రముఖులతో భేటీ. జనవరి 24, 2025 దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులతో భేటీ. జనవరి 31, 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం. ఫిబ్రవరి 19 దేశ రాజధాని ఢిల్లీలో కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు సభకి. మార్చి 19, 2025 చంద్రబాబు బిల్ గేట్స్తో సమావేశం. ఏప్రిల్ 25, 2025 అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని ఆహ్వానం. మే 22, 2025 కేంద్ర మంత్రులతో భేటీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ అధిష్టానం లేదు. ఆయన పార్టీకి ఆయనే బాస్, ఎవరి మార్గదర్శకత్వం అక్కర్లేదు. అలాంటప్పుడు ఆయన తరచూ కేంద్ర నాయకత్వాన్ని కలవడంలో ఉన్న పరమార్థం ఏంటి? ఇది ఆయన వ్యక్తిగత ధోరణికి విరుద్ధమైనది కాదా? చంద్రబాబు 2024 జూన్లో ఏ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారో ఏడాది తర్వాత కూడా అదే జాబితాతో కేంద్ర మంత్రుల్ని, ప్రధానిని కలుస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి అమరావతి రాజధాని నిర్మాణం, నిధులు, నీళ్లు, నియామకాలు. ఆశించిన పెట్టుబడులు రాలేదు. పెన్షన్లు తప్ప మిగతా సంక్షేమాలు ప్రారంభం కాలేదు. రైతులకు కనిష్ట ధర హామీ లభించలేదు. జాతీయ ప్రాజెక్టు పోలవరం కునారిల్లుతోంది. ఇప్పుడు ఆ గడువు 2027కి చేరింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు తగ్గట్టుగా నిధుల సమీకరణ జరగలేదు. ఈ నేపథ్యంలో తరచూ ఢిల్లీ వెళ్లడం వ్యూహాత్మకమా లేక పరాధీనత అనే చర్చ సాగుతోంది. వ్యూహాత్మకమైన అడుగా? దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, పెట్టుబడులు అందించాలంటే కేంద్ర ప్రభుత్వంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నమాట నిజమే. అయినా పదే పదే వెళ్లాల్సిన అవసరం ఏంటన్నది మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన మద్దతుపైనే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది. అలాంటప్పుడు తరచూ ఢిల్లీకి వెళ్లడం ఎందుకు? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు అన్నారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు యాత్రలను ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రతిష్టను కించపరిచేలా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికి 12 సార్లు వెళ్లారు. ఏం సాధించారో చెప్పమనండి. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. అవేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. కేంద్రానికి తాకట్టు పెడుతున్నారు అన్నారు. ఇక మీడియా పరంగా టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబు పర్యటనలను సమర్థిస్తూ ఉండగా ప్రతికూల మీడియా విమర్శిస్తోంది. జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దాలంటే ఢిల్లీ నుంచి నిధులు కావాలని, అందుకే పదే పదే వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యానిస్తోంది. అధికార పార్టీ స్పందన చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలుగా పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రులతో సమావేశాలు, పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల నిధుల కోసం ఈ పర్యటనలు జరుగుతున్నాయి తప్ప జగన్ మాదిరి స్వప్రయోజనాల కోసం కాదు అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. గ్రాంట్స్ కోసం తంటాలు. అయితే రాజకీయ విశ్లేషకుల మాట వేరుగా ఉంది. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే లక్షల కోట్ల నిధులు కావాలి. అవి వచ్చే మార్గం లేదు.
లేదు, కేంద్రం కనికరించే మార్గం లేదు, అందుకే బహుశా ఈ యాత్రలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. చంద్రబాబు వచ్చిన అవకాశాన్ని జార విడిచారు. 2024 జూన్కి ఇప్పటికీ కేంద్రంలో పరిస్థితి మారింది. ఆయన సీఎం అయిన కొత్తలో మోదీ చంద్రబాబుపై ఆధారపడి ఉన్నారు. ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పరిస్థితి తారుమారైంది. దానికి నిదర్శనమే రాజధాని పనులు పునః ప్రారంభించడానికి వచ్చిన మోదీ నయా పైసా ప్రకటించకుండా వెళ్లడం. ఆ పరిస్థితి అర్థమయ్యే చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రజలకు అభివృద్ధి చూపించాలంటే నిధులు కావాలి, అందుకే ఈ తాపత్రయం అన్నారు ఆయన. దాదాపు ఇదే అభిప్రాయాన్ని సామాజిక విశ్లేషకుడు డి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఎస్కే డానీ వ్యక్తం చేశారు. నిధులు లేవు కనుక అదొక వేట, తన వంతు ప్రయత్నం చేశానని ప్రజలకు కనపడడం, నిధులు రాకుంటే అపవాదు ఆ పార్టీ మీద కేంద్రం మీద ఉంటుంది అన్నారు డి నరసింహారెడ్డి. గ్రాంట్ తెచ్చుకోవడం కోసమే ఈ తంటాలు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు ప్రజలకు ఇంకా అందలేదు. రియల్ ఎస్టేట్ పెరగలేదు, పెట్టుబడులు పెట్టాలా లేదా అని వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. కొత్తగా భూమి సమీకరణ బెడిసికొట్టింది, జనం ఆశించింది ఇంకా రాలేదు. అందువల్ల ప్రజల నుంచి పెరిగే వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రయత్నం కావచ్చు అన్నారు డానీ. లోకేష్ను సీఎం చేయడానికైనా? చంద్రబాబు అంటే గిట్టని వాళ్ళు తన కుమారుడు లోకేష్ను త్వరలో ముఖ్యమంత్రిని చేయడానికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడనే వాదనను తెర మీదకి తీసుకొస్తున్నారు. టీడీపీకి శాసనసభలో మెజారిటీ ఉంది కనుక ఆయనకు అది పెద్ద కష్టం కాదని, అయితే చంద్రబాబు ఇప్పుడిప్పుడే ఆ పని చేయకపోవచ్చునని కొట్టిపారేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. కానీ సీనియర్ జర్నలిస్ట్ డానీ అభిప్రాయం వేరుగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కళ్లకు కనిపించినప్పుడు ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. అప్పుడు జగన్ మళ్ళీ వస్తాడేమో అని భయం చంద్రబాబుకు ఉండడం సహజమే. ఇప్పుడే లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలంటే పవన్ కళ్యాణ్ అంగీకారం అవసరం. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ను సైలెంట్ చేసేందుకు మోదీ ద్వారా ఏమైనా ప్రయత్నం జరుగుతుండవచ్చు అన్నారు డానీ. లోకేష్ ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీ, జనసేన అంగీకారం కూడా ఉండాలన్నదే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. బీజేపీ బలం తెలియడం వల్లే చంద్రబాబు పదే పదే ఆ పార్టీ పెద్దల్ని కలుస్తుండవచ్చు. బహుశా కొడుకుని సీఎం చేయడానికి కూడా పడుతున్న తంటాలు కావచ్చు అన్నారు డాక్టర్ నరసింహారెడ్డి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా ఇంతవరకు రాజధాని లేదు, పారిశ్రామిక అభివృద్ధి లేదు, సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు